కాకినాడ రూరల్ మండలంలోని 6 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వినతి పత్రాన్ని అందజేసినట్లు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకలలో రమణయ్యపేట మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ కాకినాడ నగరపాలక సంస్థకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించనున్నందున విలీన ప్రక్రియ సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తామని అన్నారు. దీనిపైన హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఎన్నికైన ప్రజాప్రతినిధుల తీర్మానం ప్రకారం విలీనం చేయాలా లేదా అనేది నిర్ణయించాల్సి ఉందని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ 6 పంచాయతీల ఎన్నికలు జరపమని చెప్పడం కూడా జరిగింది. త్వరలోనే మన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు మరి ఎన్నికలు జరపడం అందులో నెట్ అవ్వడం ఎంతవరకు అవుతుంది అని అడిగారు నన్ను. దానికి నేను సమాధానం కూడా చెప్పడం జరిగింది. గతంలో కొంతమంది కార్యకర్తలు కానీ కొంతమంది సంఘాల నాయకులు ప్రతినిధులు కానీ ఎన్నికలు జరపమని కోర్టుకు వెళ్ళిన సందర్భాల్లో రిజర్వేషన్ అంటూ గ్రామ పంచాయతీలు కార్పొరేషన్లో కలపాలి అన్న ఒక రిజర్వేషన్ ఇవ్వాలి అంటే పబ్లిక్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన గ్రామ పంచాయతీ సర్పంచ్ వాళ్ళ బాడీ ఎన్నికైన తర్వాత వాళ్ళు రిజర్వేషన్ ఇవ్వాలి తప్ప గవర్నమెంట్ నామినేట్ చేసిన ప్రత్యేక అధికారులు రిజర్వేషన్ చెల్లదని ఇచ్చాడు. అందుచేత ఎప్పటికన్నా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాల్సి వస్తుందేమో, మీరు లా ప్రాబ్లం రాకుండా చూసుకోండి అని చెప్పడం జరిగింది. మరి సాధ్యమంత వరకు కోర్టు తీర్పు ప్రకారంగా అదే కరెక్ట్ అంటే ముందు పంచాయతీ ఎన్నికలు జరపాలి. దాని బాడీ రిజర్వేషన్ చూసుకున్న తర్వాత అప్పుడు దాన్ని కాకినాడ కార్పొరేషన్లో కలపడానికి అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలను జరపండి వివరంగా చెప్పడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే గారైన పిల్లి అనంతలక్ష్మి సత్యవతి దంపతులు ఇద్దరు కూడా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ విషయమే వారితో ప్రస్తావించడం జరిగింది. దాని మీద చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించి ఈ విషయమే త్వరలో నిర్ణయం తీసుకుంటానని చెప్పడం జరిగింది. అయితే పిల్లి సత్యబాబు గారు చెప్పడం మట్టుకి రామడపేట గ్రామంతో 6 గ్రామ పంచాయతీలను కూడా విలీనం చేయాలంటే ముందుగా హైకోర్టు తీర్పు ప్రకారం గ్రామ పంచాయతీల్లో అన్ని ఎన్నికలు నిర్వహించి ఎన్నికైన ప్రజాప్రతినిధి తీర్మానం మీద విలీనం చేయాలనేసి హైకోర్టు స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని మరి పిల్లి సత్యబాబు గారు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకురావడం జరిగింది. అది వారు చాలా సానుకూలంగా స్పందించారు. మీ యొక్క రామడపేట గ్రామంతో పాటు 6 గ్రామ పంచాయతీలు కూడా ఎన్నికలు నిర్వహించాల్సి చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లినందుకు మరి మన గౌరవనీయులైన పిల్లి సత్యబాబు అనంతలక్ష్మి దంపతులకు ఇద్దరు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతూ చిన్న సత్కారం చేయడం జరిగింది.